మామ అసలు ముచ్చట ఏంటంటే పొద్దుగాలనే వచ్చినాం 12 బత్తాలు కింద అయితే వరపోసినాం. ఒక 5 కిలోల సాపు, ఒక 5 లీటర్ల డాల్డనాలు మిక్స్ అయితే చేస్తాను. మస్తు ముచ్చట ఏంటంటే మామూలు ఏం చేసిండే పిండి చల్లడు అని చెప్పి తీసుకొచ్చిండు. గిన్నె గిడుడా తీసుకొచ్చిండు. ఇగో బలి చేసిన మొదలు. ఇగో ఇదే గింత టార్చర్ ఉన్నది. లాస్ట్ వరకు మాకు ఏమైతే తెలియదు. మామనే బాధ్యత. ఇద్దరు మా ఇద్దరిని బలి చేసారు. ఇక పోరాడు చిన్న ముళ్ళ కట్టుకుంటాను. అసలు అవి లేకపోతే 15 అవు. నేను చెప్పలే 15 అయితే అని ఫస్టే డీలింగ్ మాట్లాడతాను. మా కాంట్రాక్టర్ మా టికేదారి చిన్న టేకేదారి. ఇక మేము ఇద్దరం కూలోళ్ళం. వాళ్ళు ఏది చెప్తే అది నానే. లేకపోతే సస్పెండ్ చేసి పడదంటారు, తీసేస్తానంటారు డైరెక్ట్ మామూలు టీంలోకి వెళ్ళి. చిన్న టీకేదారి ఇక చూడు పిండి పవర్ వేరే ఉన్నదని చెప్పేసి గ్లౌజులు వేసుకుంటారు. ఇక ఈ పిల్లగాడు ఆ పిల్లగాడికి చినిగిపోయిన గ్లౌజ్ ఇచ్చిండు. ఇక మనోడు గ్లౌజ్ వేసుకొని వేరే గిరాకీ మాట్లాడతాడు. ఇక ఈ పిల్లగాడు ఓన్లీ బత్తాలు ఉట్టినకెళ్ళి ఆత అట్లా సింపతి వీడియో తీస్తాను అన్న వాళ్ళే ఆ పిల్లాడు మళ్ళీ అట్లా లేవట్టినట్టు చేస్తాడు. వాళ్ళు తెచ్చుకోండి, నేను తెచ్చుకున్నాం. మరి ఆయనకి ఏమైనా బాబా ఏడేయాలి టార్చర్ కాడ అయిపో ఒక్కడ తార్చడా గీదిరా చిన్న. మనం ఏడేద్దాం చెప్పు. మనం మూడే ఒకటి గీడు ఒకటి ఎత్తే సప ఇటు వస్తా ఉంటది అన్నట్టు. సీననే చెప్పినట్టు వినాలే. బీఆర్ లెక్క ఎత్తుకుంటాడు. టికెదార్ అంటే టికెదారే. పిల్లాడు సంచులు మోసిండు, సంచులు ఎదురుతాను. ఇట్లా ఏమన్నా తక్కువ డబ్బుతో అందితూ దవదావని పలుకుతాను పిల్లగాడు దూరంకి వెళ్ళి తిట్టే. గ్లౌజులు దెబ్బకే చినిగిపోయినాయి. గ్లౌజులు తీసి పారేసినాయి. ఇక ఆల్రెడీ వాళ్ళ దగ్గర అతారలే అంటే ట్యూబ్లెస్ అని చెప్తాను. అలా వేసి కూర్చుతే ఇటు వెళ్తావు. మీ తాత అన్నాడు దాంట్లో కూడా అగుతలేదు. ఓకే ఓకే అత్తవా అడిగినాక పాండిచ్చేరి ఊటీ ఎరికే ఉన్నది 60-70 ప్లేసులు ఉన్నాయి నాకు. నేను టార్గెట్ బైక్ తిరుగుడే. తిరుపతి వేయాల్సింది బైక్. ఎంత దూరం బైక్ తిరుపతి వేయాల్సింది బైక్. హెల్మెట్